ఇటీవల ఏపీలో పెరిగిపోతున్న అవినీతిపై బహిరంగంగానే గళం విప్పుతున్న బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు తన ఆందోళన రూటు మార్చారు. మిత్రపక్షమైన టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ అవినీతి విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నట్లుగా విష్ణుకుమార్ రాజు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన ఆసక్తికరమైన ప్రకటన చేశారు. లంచావతారాలను పట్టిస్తే 10,000 నజరానా పేరుతో ప్రకటన విడుదల చేశారు. వినడానికి విచిత్రమైన ప్రకటనగానే ఉండొచ్చు, కానీ నిజంగా నిజం. జిల్లాలో పెరిగిపోతున్న లంచావతారాల భరతం పట్టించేందుకు విష్ణుకుమార్ రాజు ఈ సంచలన ప్రకటన చేశారు. విశాఖ భూ కుంభకోణంలో చేతివాటం ప్రదర్శించిన ఒక తహసీల్దారు, అచ్యుతాపురం తహసీల్దారు, R&B ఇంజనీరింగ్ చీఫ్ అవినీతిపై విష్ణుకుమార్ రాజుకు ఫిర్యాదులు అందడంతో ఆయనే నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఆర్జించారన్న ఆరోపణపై ఏసీబీ అధికారులు దాడులు జరిపితే 100 కోట్ల అక్రమార్జన బయటపడింది. ఇదిలా ఉండగా ఇంటి ప్లాన్ కోసం ఓ వ్యక్తి టౌన్ ప్లానింగ్ ఉద్యోగిని ఆశ్రయిస్తే ఆయన 40,000 రూపాయల లంచం అడిగాడు. ఈ విషయాన్ని వెంకటరెడ్డి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు ఫిర్యాదు చేయడంతో ఆయన నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో చైన్మెన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన విష్ణుకుమార్ రాజు కొత్త ప్రకటన చేశారు. గతంలో వలె ఇకపై కూడా తాను జిల్లాలో అవినీతి అధికారులను వదిలిపెట్టనని విష్ణుకుమార్ రాజు చెప్పారు. అలాగే అవినీతి అధికారుల వివరాలు స్పష్టంగా తనకు తెలియజేస్తే ఏసీబీ దాడులు చేయిస్తానని, సమాచారం తనకు ఇచ్చిన వారికి 10,000 రూపాయల నజరానా కూడా ఇస్తానని ప్రకటించారు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగిపై ఫిర్యాదు చేసిన వెంకటరెడ్డికి 2 రోజుల్లో 10,000 రూపాయలు ఇస్తానని కూడా ఆయన ప్రకటించారు. మిత్రపక్షం శాసనసభాపక్ష నేత చేసిన ప్రకటన ప్రభుత్వం పరువు తీసేలా ఉందని పలువురు తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నట్లు విశాఖ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.